హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్. ఈరోజు నేను ఈ కాలంలో దొరికే చింతకాయలతోటి చాలా రకాలు చేశానండి. ఈరోజు నేను పప్పుచారు చేద్దాం అనుకుంటున్నా. ఇది పుల్ల పుల్లగా చింతపండుతో చేసుకున్న దానికన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చింతకాయలను తీసుకున్నానండి. పులుపుకు తగ్గ చింతకాయలు తీసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కల్లాగా తుంపుకుంటూ పైన పొట్టంతా తీసుకున్నాను. ఇట్లా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో వేసుకొని మనం శుభ్రంగా 1-2 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే చింతకాయల పైన సన్నటి ధూళి లాంటిది ఉంటుంది. అది పోయే వరకు మనం చాలా నీట్గా కడుక్కోవాలి. ఇలా నీట్గా కడుక్కున్న చింతకాయల్లో కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. అలాగే పప్పుచారులకు పప్పు కావాలి కదండి. 2 కప్పులు పప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా వాటర్ పోసుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని నేను పప్పు ఉడకబెట్టుకున్నానండి. చింతకాయ పప్పుచారు ఏ కాలంలో దొరికి దాన్ని రకాల టేస్ట్ చేయాలండి. కానీ కొంతమందికి పడదు, ఆరోగ్యరీత్యా వాళ్ళు చూసుకొని తినాలి. అంతేనండి. ఈ పప్పు చారుకి కావాల్సిన మనం సొరకాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. చింతకాయలు ఉడికిన తర్వాత కూడా చింతకాయలని పక్కకు తీసుకుని ఇలా ఉడికిపోయాయి కదండి, కాసేపు చల్లారనిచ్చుకున్నాను. ఇలా చల్లారిన తర్వాత పప్పు కూడా విజిల్ తీసుకున్నానండి. పప్పు కూడా ఉడికిపోయింది. ఈ పప్పుని మెత్తగా మెదిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్నీ ఇందులో వేసుకోవాలి. చింతకాయల్లో చింతకాయ రసం తీసుకొని కూడా పక్కకు ఉంచుకున్నానండి. ఇది చక్కగా ఇలా వడకట్టుకున్నట్టు రసం తీసుకోవాలి, లేకపోతే ఆ తుక్కంతా మనకి పప్పుచారులోకి వస్తుంది. ఈ మెత్తగా మెదుపుకున్న పప్పులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయలు, బెండకాయలు, కొత్తిమీర, టమాటాలు, కరివేపాకు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కొద్దిగా పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా మనం తినడానికి విడిపోకుండా ఉంటాయి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మన చింతపండు రసం ఉంది కదండి, చింతకాయ రసాన్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మన పులుపు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కారం ఎక్కువే పడుతుందండి. అందుకే మనం పచ్చిమిరపకాయలతో పాటు ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే ఉప్పును మన సాల్ట్ కన్నా కళ్ళుప్పు యూస్ చేస్తే మనకి ఆ ఉప్పుదనం తెలుస్తుందండి. ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. కళ్ళుప్పు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఇవన్నీ కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని పప్పుచారుని బాగా మరగనిచ్చుకోవాలండి. చూసారా ఎలా మరుగుతుందో? దీంట్లో మన సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలండి. బాగా మరగాలి. ఇప్పుడు ఈ మరిగిన దాంట్లో ఇన్స్టెంట్గా మనం ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చా దంచుకొని ఈ మరుగుతున్న పప్పుచారులో వేసుకోవాలండి. ఇలా అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల ఆ ఘాటు, ఈ పులుపుదనం చాలా టేస్టీగా ఉండి మంచి వాసన వస్తుందండి. పప్పుచారు తినడానికి కూడా బాగుంటుంది. ఇలా కచ్చా పచ్చా దంచుకొని వేసేసుకోవడమే. ఇది ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇట్లా బాగా మరగబెట్టుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకోవడమే. తాలింపుకి ఏముందండి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిగా ఇంగు కంపల్సరీ వేసుకోవాలి. తాలింపు వేసేసుకోవడమే. మన చింతకాయ పప్పుచారు రెడీ అయిపోయింది. గుమగుమ ఆడే టేస్ట్తో పప్పుచారు రెడీ. ఇది వేడివేడిగా కన్నా చల్లారిన తర్వాత తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి.